హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎక్కడా లేని హనుమంతుల వారి విగ్రహం మన విజయనగరం గుంచి ఆలయంలో ఉందని మీలో ఎంతమందికి తెలుసు? నేను చెప్పడం కాదు, చాగంటి కోటేశ్వరరావు గారే ఈ విగ్రహాన్ని చూసి తన జన్మ ధన్యమైందని చెప్పి పలికారు. అంతేకాదు, ఇది గాంధర్వులు చెక్కిన విగ్రహమే కానీ మానవులు ఎవరు చెక్కలేరని, సాక్షాత్తు హనుమంతుల వారే దీన్ని చెక్కించుకున్నారని అంటారు. ఈ విగ్రహంలో అంతటి విశిష్టత ఏముందో చెప్తాం వినండి. ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా హనుమంతుల వారికి మానవ పాదాలు ఉంటాయి, కానీ ఇక్కడ హనుమంతుల వారికి వానరం అంటే కొండముచ్చుకి ఏ విధంగా అయితే పాదాలు ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. అవి హనుమంతుల వారే స్వయంగా చెక్కించుకున్నారని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ గుమ్మటంకి చాలా చారిత్రక విశేషాలు ఉన్నాయి. అదేనండి మన గుంచి. పూర్వం అలా పిలిచేవారు. ఈ గుంచిని 1713లో పెద విజయరామరాజు గారు భార్య అయినటువంటి చంద్రమాంబ గారు నిర్మించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఇక్కడ సేద తీరేందుకు దీన్ని నిర్మించారు. ఎంతో మంది పెద్ద పెద్ద విద్వాంసులు ఇక్కడ కచేరీ కూడా నిర్వహించేవారంట. తర్వాత రోజుల్లో ఈ గుంచికి శ్రీ మారుతి భక్త మండలి అని పేరు పెట్టి కచేరీలు నిర్వహించేవారట. చొప్పిలి సూర్యనారాయణ భగవతార్ గారు శ్రీ మారుతి భక్త మండలికి మూల పురుషులు. ఎందరెందరో పెద్ద పెద్ద విద్వాంసులు ఇక్కడ కచేరీలు నిర్వహించేవారట. హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణ దాస్ గారు, వయలిన్ విద్వాంసులు పేరి నారాయణమూర్తి గారు, వీణాచార్యులు గురుచర్ల వెంకటరమణ దాస్ గారు, మనందరికీ బాగా తెలిసిన ఘంటసాల గారు. ఘంటసాల గారు అయితే వారాల భోజనం చేస్తూ మన విజయనగరం మ్యూజిక్ కాలేజ్ లో చదువుకుంటూ ఈ గుంచిలోనే ఉండేవారట.